మిర్యాలగూడ అమృత భర్త ప్రణయ్ హత్య కేసులో ఏటు నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఉరిశిక్షను ఖరారు చేసింది జిల్లా కోర్టు. అసలు ఉరిశిక్ష ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా ఉరి తీస్తారు, ఇలాంటి ఆసక్తికర విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ మాజీ లక్ష్మారెడ్డి సార్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? హ్యాంగింగ్ చేసే ప్రిజనర్స్ అని మేము కండెమ్ ప్రిజనర్ అని అంటాము. ఆ ప్రిజనర్ జైలుకి రాందాడో అతన్ని సెపరేట్ ఎన్క్లోజర్లో పెడతాము. దాన్ని కండెమ్ సెల్స్ అంటారు. ఆ కండెమ్ సెల్స్ ఆనుకొని గ్యాలోస్ ఉంటాయి. గ్యాలోస్ అంటే హ్యాంగింగ్ చేసే ప్లేస్. అది పద్ధతి ప్రకారం ఒక బాయి మాదిరి ఉంటుంది హ్యాంగ్ చేసేది. అది ఖైదీ యొక్క హైటు వెయిట్ని బట్టేసేసి మేము ఆ థ్రెడ్ను అడ్జస్ట్ చేసి వాడిని పెట్టేసేస్తాము. దాంట్లో డోర్ అండ్ లాక్ సిస్టమ్ ఉంటుంది పైన, గ్యాలోస్ పైన. దాని మీద ఖైదీని నిలబెట్టేసేస్తాము. సోప్ అంటూ సిగ్నల్ ఇవ్వందాడో ఆ లాక్ ఓపెన్ చేస్తే ఆ డోర్స్ పడిపోయి ఖైదీ కిందికి హ్యాంగ్ అయిపోతాడు. అది జనరల్గా 1 ఫీటున్నర 2 ఫీట్ల హైట్ వరకు ఉండేటట్లు మేము చేస్తాము. అది హ్యాంగ్ అయిన తర్వాత 5 నిమిషాలకు మేము పైన నుంచి ఆర్డర్ ఇచ్చిన ప్లేస్కి వెళ్ళి కిందికి దిగి పోయి డాక్టరు పిలిచి డాక్టర్ తన టెస్ట్ చేయిస్తాము అతను చచ్చిపోయిందా లేదని. ఆ టైంలో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉంటాడు. వీళ్ళు ఉంటారంటే కాంప్లికేటెడ్ కేసులలో, అంటే ఈ పొలిటికలీ ఇంపార్టెన్స్ ప్రిజనర్స్ ఆర్ వెల్ నోన్ ప్రిజనర్స్ ఉంటారంటే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ని కూడా అక్కడ పిలుస్తాం అన్నమాట. తర్వాత హ్యాంగింగ్ చేసే రోజు ఖైదీకి స్నానం చేయించి కొత్త బట్టలు ఇస్తాము. హ్యాంగింగ్ ప్లేస్కి తీసుకుపోయేటప్పుడు మొత్తం ఫేస్ అంతా కవర్ చేస్తాము. జనరల్గా వాళ్ళు ఇంటర్వ్యూ కూడా ఎక్కువ అవాయిడ్ చేస్తారు పేరెంట్స్ని. వాళ్ళకి నేను 3 కేసులు చూసిన, కిష్టగౌడ్, భూమయ్య, రాంపేర్ యాదవ్. ముగ్గురు కూడా వాళ్ళ రిలేషన్స్ కానీ పేరెంట్స్ని కానీ పిలిపిస్తామంటారంటే ఒప్పుకోలేదు. సార్, అంటే సినిమాల్లో చూపించినట్లు ఉరి తీసే ముందు వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫుడ్ కానీ లేదు అంటే ఏమైనా కోరికలు కోరుతారా? మీ హయాంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం కోరికలు కోరారు? మా అప్పుడు జనరల్గా ఎవ్వరు తిండి కానీ అవి కానీ ఏం కోరలేదు. ఈ రాంపేర్ యాదవ్ మాత్రం మేము చెప్పిన తర్వాత ఫుడ్ తీసుకోలేదు, నాకు పండ్లు జ్యూస్ ఇవ్వమన్నాడు. పండ్లు జ్యూస్ ఇచ్చినాం. కృష్ణగౌడ్, భూమయ్య మాత్రము యాజ్ ఇట్ ఈజ్ జైలు ఫుడ్డే తిన్నారు. మేము అడిగినా కూడా ఏమైనా స్పెషల్ ఫుడ్ కావాలంటే చేపించి పెడతామని చెప్పి, కానీ వాళ్ళు ఏం లేదు సార్ మేము ఉన్నదే తింటామని అన్నారు. హ్యాంగింగ్ రోజు ఉదయం కూడా వాళ్ళిద్దరు ఏం తీసుకోలేదు. ఉరి తీసే వ్యక్తికి ఎప్పుడు చెప్తారు నీకు ఉరి తీయబోతున్నాము అని? ముందుగా చెప్తారా, సడన్గా చెప్తారా? జనరల్గా ఉరి తీసే వ్యక్తికి ప్లేస్ని చూస్తాము. ఆయన ఒకవేళ ఇంటర్వ్యూ తీసుకోవాలి అని అనుకుంటానంటే జనరల్గా 24 అవర్స్ బిఫోర్ మొదలే వానికి ఉరి తీస్తామని చెప్పాం. కానీ లాస్ట్ టైం నువ్వు ఎవరితోనైనా మాట్లాడతావా చెప్పు, ఆర్డర్స్ వచ్చే పరిస్థితి ఉంది అని చెప్పేసి చెప్తాం. కరెక్ట్గా డేట్ అయితేనంటే వానికి రేపు చేస్తామని ఓన్లీ 12 అవర్స్ బిఫోర్ ఉదయం చేస్తామంటే సాయంత్రం లాకప్ టైంలోనే చెప్తాం మనకి. ఆ టైంలో వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందంటే మరికొద్ది గంటల్లోనే చనిపోబోతున్నామని తెలిసిన వ్యక్తి కండిషన్ ఎలా ఉంటుంది? అంటే జనరల్గా ప్యానిక్ అవుతారు, డల్ అవుతారు మనుషులు. ఈ మాట్లాడడానికి ఇష్టపడరు. జనరల్గా మనం ఎంత మాట్లాడించినా మాట్లాడడానికి ఇష్టపడరు, డల్ అయిపోతారు. జనరల్గా నేను అనుకున్నది ఏంటంటే చేసిన తప్పకు పశ్చాత్తాప పడవచ్చు అని నా ఉద్దేశం. వాళ్ళు పశ్చాత్తాప పడుతున్నారా లేదా కానీ మనుషులు మాత్రం డల్ అవుతారు. ఇక ఎవరితోనే మాట్లాడడానికి ఇష్టపడరు, కోరికలు ఏమన్నా కూడా చెప్పలేరు. కానీ రాంపేర్ యాదవ్ ఏమన్నాడంటే ఒక దేవుని ఫోటో ఇవ్వమన్నాడు పూజ చేసుకుంటామని చెప్పి. మా సూపంట అలో చేసిండు. ఆ రోజు పూజ చేసుకున్నాడు. చేసుకొని నెక్స్ట్ డే నాడు బొట్టు గిట్టు పెట్టుకొని రెడీ ఉన్నాడు. మేము ఫేస్ కవర్ చేసి వెనక కట్టి కొత్త బట్టలు ఇచ్చి తీసుకొచ్చినాము. గ్యాలర్స్కు తీసుకుపోయినాము. సరే, అంటే ఇప్పుడు దేవుడి పటం అడిగి పూజ చేసుకుంటాను అని అడిగినప్పుడు ఆ ఫోటోకు ఉన్నటువంటి అద్దాలు అవన్నీ ఉంటే ఒకవేళ అవి పగల కొట్టేసి వాళ్ళ మీద వాళ్ళు దాడి చేసుకునే ప్రయత్నం చేస్తారు కదా, ఎలాంటి? అప్పుడు మేము ఫ్రేమ్ ఉన్న ఫోటో ఇవ్వము. ఖాళీ అటతైనా తయారు చేసిన ఫోటో వితౌట్ ఇప్పుడు ప్లాస్టిక్ దొరుకుతాయి కదా, అటువంటివే ఇస్తామన్నట్లు. జనరల్గా వానికే కాదు ఏ ఖైదీ కూడా గ్లాస్ మెటీరియల్ మేము లోన అలో చెయ్యం. ఎవరికి బ్లేడ్లు కూడా అలో చెయ్యం. ఎందుకంటే కోసుకుంటారు, కొట్లాడుకొని కోసుకుంటారు. అందుకొరకు గాజు, ఈ బ్లేడ్లు ఇవన్నీ ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్. మా లిస్ట్ ఉంది, ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ లిస్ట్ ఉన్నాయి. అవి అలో చేయకుండా మేము గేట్లనే చెక్ చేసి లోనికి తోలిస్తాం వాళ్ళని.
అంటే ఉరి తీసే ముందు రోజు తనని ఎలా ఉంచుతారు? లోపల అన్నీ తన దగ్గర బెల్ట్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా వస్తువులు ఉంటే దాంతో హ్యాంగ్ చేసుకునే కానీ, తన మీద తను ఏదైనా సరే దాడి చేసుకునడం కానీ చేస్తూ ఉంటారు కదా! ఎలా ఉంటుంది అసలు వాళ్ళది ఎట్లా అంటేనంటే మేడం, వాళ్ళది కండెమ సెర్లల్లో వాళ్ళకి ఏం లేకుంటాయి, చీలలు కూడా లేకుంటాయి కొట్టడానికి కొరకు. వాడిని కండెమ్ ప్రిజనర్ అంటే వానికి వానంతకోవడానికి ఓండు చేసుకునే వస్తువులు కానీ, పరిస్థితి కానీ, యాంగ్ చేసుకునే కానీ ఏమంతాను ఉంచవు. ఒంటి మీద ఎలాంటి దుస్తులు ఉంచుతారు సార్ ఆ టైంలో? కానీ ఇప్పుడు జనరల్గా మేము లైఫర్స్కు పైజామా షర్ట్ ఇస్తాం, వాడిని కూడా పైజామా చెస్ట్ ఇస్తాం, కానీ దాంట్లో నాడ లేకుండా ఉంటుంది. వాడు యాంగ్ చేయాలన్నా కూడా బాత్రూమ్ అటాచ్ లేకుంటుంది వాళ్ళకు. ఓపెన్ చిన్న ఇది ఉంటుంది, డోర్ లేనిది. అందుకొరకు వాడు ఆ బట్టలతోనే యాంగ్ చేసుకోలేడు అన్నట్లు. ఇక బయటికి వాడు వచ్చే క్వశ్చనే లేదు. ఒక అన్నం ఇస్తాము, అన్నం అప్పుడే చెల్లకెళ్ళి బయటికి తీస్తాము, స్నానం అప్పుడు బయటికి తీస్తాము, జవాన్ ఇంబడి ఉంటాడు, జవాన్ మళ్ళీ లోన్ వేసేసేస్తాడు. అంటే ఆల్మోస్ట్ ఈజ్ 22 hours వాడు చెల్లనే ఉంటాడు. 1-2 hours అది అన్నం పెట్టేటప్పుడు, టీ తాగేటప్పుడు జవాన్లు ఆడుకుంటే, ఆ అన్నం తిన్నప్పుడు 5-10 నిమిషాలు బయట ఉంచి లాకప్ వేస్తారు. ఎందుకంటే వాడేమైనా చేసుకుంటే అక్కడ ఉన్న జవాన్లో 2 ఉంటారు, ఒక హెడ్ వార్డర్ ఉంటాడు, ఒక జవాన్ ఉంటాడు కంపల్సరీ. వాళ్ళ మీనికి వస్తుంది కాబట్టి వాళ్ళు చెల్లకెళ్ళి బయటికి తీసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు, జాగ్రత్తగా లోనికి వేస్తారు. ఉరి తీసేటువంటి వ్యక్తిని అందరితో పాటు ఉంచుతారా, లేదంటే ఉరి తీసే ముందు తనని స్పెషల్గా ఏమైనా సపరేట్గా ఉంచుతారా? లేదా ఇప్పుడు వానికి ఉరిశించబడ్డదు అంటేనంటే వేరే ఖైదీల కల్పం. ఒక్కసారి లోనికి బొయ్యిండు అని గ్యాలోస్ కండెమ్ సెల్ల కంటే వేరే వాళ్ళ తన కల్పమా. వేరే మా జవాన్లకు కూడా వాడు యాసెస్ లేకుంటాడు. అక్కడ ఏ పోస్టింగ్లో ఉన్న జవాన్ తప్పించి వేరే వాళ్ళు ఎవరు మాట్లాడనీకే కూడా వీలు లేదన్నట్లు. ఇక లాస్ట్లో వాడిని ఇక జైలు పోయి కండెమ్ సెల్లకు పోయిండంటే వేరే ప్రపంచమే వానికి తెలియదు, వేరే ఖైదీలు తెలియరు, ఎవరు తెలియరు. డ్యూటీలు వేసే జవాన్లు తప్పించి వేరే ఎవరు తెలియరు. జైలు నుంచి ఉరిశిక్ష వేయడానికి తీసుకెళ్లేటువంటి టైంలో ఎలా తీసుకెళ్తారు, ఎవరెవరు తీసుకెళ్తారు? జనరల్గా వాడు పోయేటప్పుడు మేము చెప్పుంటాం కాబట్టి వచ్చేసి మార్నింగ్ 4 o'clock మా సూపరింటెండెంట్ వేరే సబార్డినేట్స్ అందరం పోతాం లోనికి సెల్లకు. పోయి వాడు స్నానం చేయమంటే స్నానం చేస్తాడు. జవాన్లు ఉంటారు అక్కడ, డ్యూటీ జవాన్లు బట్టలు ఇస్తారు, తొడిగిచ్చేసేస్తారు. వాళ్ళు క్యాప్ తొడిగి వెనకేసిన తర్వాత ఒక జవాన్ పట్టుకొని నడిపిస్తుంటాడు. వెనక మేము ముందర 5 జవాన్ నడుస్తాడు, వెనక మేము నడుస్తాం గ్యాలోస్ వరకు. ఎందుకు సార్ తెల్లవారుజామునే ఎక్కువగా ఉరిశిక్షకు తీసుకువెళ్తూ ఉంటారు? ఏంటి ఏదైనా ప్రాసెస్ ఉంటుంది? అంటే ఎట్లా మేడం అంటారంటే, అన్లాకప్ అయిన తర్వాత ఖైదీలు ఎజిటేట్ చేస్తారు, డెడ్ బాడీ బయటికి తీసుకుపోనియ్యరు. వాళ్ళకు కోఆపరేషన్ ఉంటుంది. అది పెద్ద లొల్లైతే జైల్లో. అందుకొరకు ఏంటంటే సన్ రైజ్ కన్నా మొదలే మేము యాంగ్ చేసి బయటికి తీసుకొని పోతాం. మెయిన్ ప్రాబ్లం ఖైదీల తన ప్రాబ్లం వస్తుంది. అందుకొరకు ఇప్పుడు ఒకవేళ మేము ఖైదీలను అన్లాకప్ చేయకుండా కూడా సన్ రైజ్ అయిందంటే తీసుకుపోయేటప్పుడు కనబడతారు. కేకలు వేయడం, అరపులు చేయడం, ఇది చేయడం అన్నీ జరగని ఛాయిసెస్ ఉన్నాయి. అందుకొరకు ఏం చేస్తామంటే సన్ రైజ్ కన్నా మొదలే మేము ఖైదీ డెడ్ బాడీని బయటికి తీసుకుపోతాము. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ రిలేటివ్స్ వచ్చి క్లెయిమ్ చేస్తే డెడ్ బాడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము, లేకుంటే మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేసేసి మేము ఇది చేసేస్తాము. ఒకవేళ మున్సిపాలిటీ వాళ్ళు చేయకొట్టారంటే, అవైలబుల్ లేకుండా ఉంటారంటే మేము దాన సంస్కారాలు చేస్తాము. ఎవరి రిలీజియస్ ప్రకారము దాన సంస్కారాలు చేయాలని చెప్పి మా రోడ్లో ఉంది. ఉరి తీసేటువంటి టైంలో తాడు ప్రత్యేకంగా తెప్పిస్తారు, దానికి వెన్న పూస్తారు, ఇలా చాలా బయట వినిపిస్తూ ఉంటాయి. అసలుకి తాడుని ఏమంటారు, అది ఎలా చేస్తారు సార్? దాన్ని గ్యాలోస్ థ్రెడ్ అంటారు మేడం. అది సెపరేట్ థ్రెడ్. మేము లేకన్నా మొదలే తెప్పించిండ్రు, అది నాగ్పూర్కి వెళ్ళి తెప్పించిండ్రు అని అన్నారు. సికింద్రాబాద్ జైల్లో ఉంది. దాన్ని చాలా జాగ్రత్తగా సూప్ అండ్ కస్టోడల్నే ఉంటుంది, లాక్ వేసేసేసి అది థ్రెడ్, అది తేనె, అది వెన్నె, నెయ్యి, అది ఏం పియ్యరు, అది స్మూత్గా ఉందా లేదా చూస్తాము. చూసేసేసి వాడిని గొంతుకు తొలగించేటప్పుడు మన ఇది ఉంటుంది కదా, దీన్ని కింద పెట్టేసేస్తాం, పైన పెట్టాం. పైన పెడితేనంటే చాయిస్ ఉంది, అది హ్యాంగ్ కాకుండా మన కంఠం కింద పెట్టేస్తాం అన్నట్టు. పెట్టేసేసి వాడిని చేతి కడతాం కాబట్టి కదలలేడు. ఆడ పెట్టేసాకల్లా
మేము గ్యాలోస్ లాక్ అది డోర్ లాక్ తీసేకల్లా అది కింద పడిపోతాం మీకు చూపించినట్లు. సడన్గా వితిన్ సెకండ్లో ఈజ్ అవుట్ అన్నట్లు. చాలామంది హ్యాంగ్ చేసినాక చనిపోనివటువంటి వాళ్ళని మళ్ళీ హ్యాంగ్ చెయ్యరు అని చెప్తూ ఉంటారు, నిజమేనా సార్? ఇంతవరకు అటువంటి కేసులు జరగలేదు, కానీ జడ్జిమెంట్లని ఇస్తున్నారు. ఎందుకంటేనంటే టిల్ డెత్ అని ఇస్తున్నారు, హ్యాంగ్ టిల్ డెత్ అని ఇస్తున్నారు కాబట్టి అటువంటివి జరగలేదు. జరిగినా కూడా చచ్చిపోయానికే చేసేస్తారు. అంటే ఒకప్పుడు తలారీలు ఉండేవాళ్ళు, ఉరి తీసేటువంటి టైంలో వాళ్ళు ఇదంతా చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారా సార్? ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఎవరు లేరు. ఆ ఫార్ములా ప్రకారము మేమే సీనియర్ జవాన్లకు ట్రైనింగ్ ఇచ్చి ఒకరోజు మొదలే ట్రయల్ చేసుకొని చేస్తున్నాం. మేము సికింద్రాబాద్లో మేము అట్లా చేసాం. ఒకరోజు మొదలు అంటే రేపు ఉదయం హ్యాంగ్ చేస్తామనగా నైట్ లాకప్ తర్వాత పోయి మొత్తం ప్రాక్టీస్ చేసి మళ్ళీ డే టైంలో చేస్తే ఖైదీలందరికీ తెలుస్తుంది. లాకప్ మేము ఏం చేస్తామంటే సన్సెట్ చేస్తాము. పోయి సన్సెట్ తర్వాత అదంతా ప్రాక్టీస్ చేసి రెడీ చేసి పెట్టి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ బిఫోర్ జనరల్గా బిట్వీన్ 4 and 5 మధ్యన చేస్తాం. ఎలా ఉంటుంది సార్? అంటే మీరు ప్రాక్టీస్ ఎలా చేస్తారు? ఎంత వెయిట్, ఆ పర్సన్ వెయిట్ని కూడా, ఆ తాడు వెయిట్ ఇవంతా కూడా చేస్తారంటారు, ఎలా ఉంటుంది? ఇప్పుడు ఫస్ట్ ఖైదీ వెయిట్ తీసుకుంటాం మేడం, హైట్ తీసుకుంటాము. అవి చూసేసేసి దాన్ని ఏం చేస్తామంటేనంటే ఈ థ్రెడ్ గట్టిగా ఉందా లేదా అని చెప్పి అంత వెయిట్ ఉన్న బ్యాగ్లో ఉసుక వేసి అంత వెయిట్ పెట్టేసేస్తాము. పెట్టేసేసి ఖైదీ ఎంత హైట్ ఉన్నాడో అంత హైట్ వరకు ఆ థ్రెడ్ పోయేటట్లు ఆ ఉసుక సంచిని దానికి కట్టేసి ఫస్ట్ హ్యాంగ్ చేసి చూస్తాం మేము. ఆ థ్రెడ్ వీనికి విస్టాండ్ అవుతుందా కాదా, తెగిపోతుందా అని చెప్పేసి. కానీ థ్రెడ్ బాగా మంచిగా ఉంటుంది కాబట్టి అటువంటి ప్రాబ్లం. కానీ ఆ బరువు పెట్టి మేము ప్రాక్టీస్ చేస్తాం ఒకసారి, ఆ థ్రెడ్ విత్స్టాండ్ అవుతుందా లేదా అని వెయిట్కి అని చెప్పేసి చేసి దాని ప్రకారం చేస్తాం. అందుకొరకు ఎక్కడ మిస్టేక్ అనేది ఏం జరగదు అందులో. ఉరి తీసేటటువంటి సమయంలో అక్కడ ఎవరెవరు ఉంటారంటే కోర్టు నుంచి ఎవరు వస్తారు, లేదు అని అంటే జైలు నుంచి ఎంతమంది పర్సన్స్? కోర్టు నుంచి ఎవరు లేకుంటారు మేడం. జైలు నుంచి మాత్రం సూపరింటెండెంట్, డిప్టీ సూపరింటెంట్, మెడికల్ ఆఫీసరు, డిప్టీ జైలర్ అబో ర్యాంకర్లు ఉంటారు. వేరే అక్కడ కండెమ్ సెల్లో ఉన్న జవాన్లు ఉంటారు. ఇక మా సూపరింటెంట్కు, డిప్టీ సూపరింటెంట్కు పైలట్స్ ఉంటారు. ఆ 2 జవాన్లు, మొత్తం 3 జవాన్లు, ఒక హెడ్ వార్డరు, మేము తప్పించి ఆఫీసర్లు తప్పించి. ఇక జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ని జనరల్గా పిలువ, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉంటాడు, డాక్టర్ ఉంటాడు. డాక్టర్ జైలు డాక్టరే ఉంటాడు. తలారీ లేనప్పుడు జవాన్కి ట్రైనింగ్ ఇచ్చి మీ వాళ్ళే ఎవరొకరు హ్యాంగ్ చేస్తారని చెప్తున్నారు కదా సార్. అంటే మీరు పై ఆఫీసర్స్ వాళ్ళని సెలెక్ట్ చేస్తారా, లేదు అని అంటే ఆఫీసర్ ఎవరు చెప్తే వాళ్ళని చేయాల్సిందేనా? ఈ సిస్టంలో పెద్ద ఆపరేషన్ లేదు మేడం. సూపరింట్ సిగ్నల్ ఇయ్యందాడు లాక్ ఓపెన్ చేయడమే. ఇప్పుడు ఏముంటుంది, మన గేర్ మాదిరి ఉంటుంది, వెనకకి ఇచ్చటానికల్లా డోర్ పడిపోతుంది. దట్ ఈజ్ ఆపరేషన్. దాన్ని హ్యాంగ్ చేయడము, తల కొట్టడము ఏం లేదు. వాడు ఏం చేస్తాడు, డోర్ ఓపెన్ చేస్తాడు అంతే. డోర్ ఓపెన్ చేస్తే వాడు పడిపోతాడు. అందుకొరకు ఎనీబడి కెన్ డూ ఇట్. దట్ విషయాలన్నీ ఫ్యామిలీలో జవాన్స్ చెప్తారా సార్? అంటే నేను ఈరోజు వీళ్ళని ఉరి తీశాను, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఇలాంటి విషయాలు ఫ్యామిలీస్లో తెలుస్తాయి? అది మొదలు ఎవరు చెప్పారమ్మా, అయిన తర్వాత ఇట్లా జరిగింది అని చెప్పుకుంటారు. కానీ బిఫోర్ హ్యాంగింగ్ ఎవరు చెప్పారు, ఏ జవాన్లో కూడా చెప్పాము మేము. జనరల్గా 99% ఎవరికి చెప్పాము. సూపరింట్ కూడా కాన్ఫిడెన్స్ ఉన్న ఆఫీసర్లకే చెప్తాడు, వేరే ఎవరికి చెప్పాడు. అలాంటి జవాన్స్కి ప్రమోషన్స్ లేకపోతే హైక్ చేయడం ఇలాంటివి ఏమన్నా ఉంటాయి? లేకుంటాయి మేడం, అటువంటివి లేకుంటాయి. కానీ మొదలు ఎక్కువ ఉన్నప్పుడు పర్టికులర్గా ట్రైనింగ్ ఇచ్చిన జవాన్ ఉంటుండ్రంట. ఇప్పుడు ఎక్కడ జవాన్లు లేరు. ఇప్పుడు వేరే అక్కడ హిందీ బెల్ట్ జైళ్ళల్లో కూడా పేపర్లు అప్పుడప్పుడు వస్తుంటుంది, ఇక్కడ హ్యాంగ్ చేసేవాళ్ళు లేరు, తీసేవాళ్ళు లేరు అని చెప్పి. ఎందుకంటే అప్పుడు జమాన్లో ఒకరిని పెట్టాలనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిస్టమ్ ప్రకారం దానికి ప్రత్యేకంగా ఒకరు అవసరం లేదు. జనరల్ నాలెడ్జ్ తన మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఖైదీ వెయిట్, హైట్ చూసి ఆ థ్రెడ్ అంత వదిలిపెట్టడమే ఇంపార్టెంట్. అది మనం అడ్జస్ట్ చేసుకుంటేనంటే ఇంకా వేరే ప్రాబ్లం రాదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ హైట్. ఖైదీ హైట్, ఎందుకంటే తీసినప్పుడు కాళ్ళ భూమికి తలగకూడదు. భూమికి తలిగితేనంటే ఒకసారి హ్యాంగ్ కాకపోవచ్చు. భూమికి తలగకుండా ఉండాలని చెప్పేసి చేస్తాం. కానీ పెద్ద నాకైతే ఇంపార్టెన్స్ అని అనిపించలేదు. ఒక ఎక్స్పీరియన్స్ తలారి అని చెప్పి, తలారి పేరు మీద తలారి పోస్టులు కూడా లేవు నాకు గుర్తున్నంతవరకు అయితేనంటే.
నేను 36 ఇయర్స్ చేసిన డిపార్ట్మెంట్లో. కానీ తలారి అనే పోస్టు లేదు, ఏం లేదు. జవాన్ని తలారి అని పిలవడం తప్పించి వేరే ఏం లేదు. ఎన్ని సంవత్సరాల క్రితము ఈ ఉరిశిక్ష విధించారు సార్? అసలుకి అప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుంది? అదే ఇప్పుడు సూన్ ఆఫ్టర్ ఎమర్జెన్సీ తర్వాత వీళ్ళ ముగ్గురు అయినాయమ్మా. నాకు ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు. ఎమర్జెన్సీ మనకు 79 అది అయిపోయిన తర్వాత ఒక 2-3 మంత్స్లో ఈ ఇద్దరు కృష్ణగౌడ్ భూమయ్య హ్యాంగింగ్ జరిగింది. వాళ్ళిద్దరు కూడా మర్డర్ కేసులే. వాళ్ళు కూడా యాక్చువల్గా నక్సలైట్ గారు. వాళ్ళు భూస్వాములకు అగెనెస్ట్ తిరిగి భూస్వామిని చంపిండ్రు కాబట్టి నక్సలైటిజం అప్పుడు ఎక్కువండే. వాళ్ళు మా వాళ్ళు చంపిండ్రు అది ఇది అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి అది ఇచ్చేసి వీళ్ళు ఇద్దరు నక్సలైట్లని పెద్ద ఇది ఇచ్చి పేపర్లో ఇచ్చి 2 సార్లు ఆగిపోయింది వీళ్ళ అప్పీల్ నుంచి. హ్యాంగింగ్ డేట్ వచ్చిన తర్వాత కూడా 2 సార్లు ఆగిపోయి 3వసారి హ్యాంగ్ అయ్యింది వీళ్ళది కృష్ణగౌడ్ భూమా అయితే. రాంప్యార్ యాదవ్ది అటువంటిది ఏం కాలేదు. వీళ్ళకి జరిగిన 3-4 మంత్స్లలో రాంప్యార్ యాదవ్ది హ్యాంగింగ్ అయ్యింది. ఏదైనా ఒక హత్య కేసులో కోర్టు, జిల్లా కోర్టు వాళ్ళకి ఉరిశిక్ష ఖరారు చేసిన తర్వాత వాళ్ళు హైకోర్టుని అప్రోచ్ అవుతారు, సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతారు, ఇలా అప్రోచ్ అవుతూ ఉంటారు సార్. ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది? ఏ సందర్భాలలో వీళ్ళకి ఉరిశిక్షను ఖరారు చేసే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు చూడమ్మ, ఖైదీ మేము జైలుకు రాందాడు ఫస్ట్ వాడిని మా తాన వెల్ఫేర్ ఆఫీసర్ ఉంటాడు. వెల్ఫేర్ ఆఫీసర్ పోయి వాడిని అడుగుతాడు, అయ్యా నీకు ఇంత శిక్ష పడ్డది, నీ హిస్టరీ ఏంది, బ్యాక్గ్రౌండ్ ఏంది, మొత్తం హిస్టరీ షీట్ తయారు చేస్తాడు. నీకు అడ్వకేట్ని పెట్టుకోనికి వీలు కాకుంటే మేము గవర్నమెంట్ అడ్వకేట్ ఇస్తామని చెప్పేసి చేస్తాడు. వాడు చేత కాలేదంటేనంటే మేము లీగల్ ఎయిడ్ సొసైటీ హైకోర్టుకు లెటర్ రాస్తాం. ఆ లీగల్ ఎయిడ్ సొసైటీ వాళ్ళు అడ్వకేట్ అలాట్ చేస్తారు. ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ థింగ్స్. ఇప్పుడు వానికి హైకోర్టులో కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ మేము మా వెల్ఫేర్ ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తాడు వెదర్ యు ఆర్ గోయింగ్ టు అపీల్ టు సుప్రీంకోర్ట్ ఆర్ నాట్ అని. ఎందుకంటే కొన్ని కేసులలో లైఫ్ పడ్డది కూడా ఎక్కువ సీరియస్ ఎవిడెన్స్ ఉండి సీరియస్ క్రైమ్ ఉంటే సుప్రీంకోర్టు కూడా హ్యాంగింగ్ చేయొచ్చు, శిక్ష ఎనౌన్స్ చేయొచ్చు. కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. ఇష్టపడ్డ వాళ్ళకి మళ్ళీ మేము సుప్రీంకోర్టు కూడా మేమే అప్పీల్ చేస్తాం. వాడు చేయకున్నా కూడా వాడు అడ్వకేట్ పెట్టుకుంటే వెళ్ళైంది గుడ్. ఆడికి వెళ్ళి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ మా వెల్ఫేర్ ఆఫీసర్ పోయి మా జ్యుడిషియల్ జైలర్ పోయి ఇట్లా కన్ఫర్మ్ అయింది, నువ్వు ప్రెసిడెంట్కి ఏమైనా రిప్రజెంటేషన్ చేసుకుంటా కూడా విల్ గివ్ లీగల్ ఎయిడ్ టు హిమ్. అడ్వకేటు డ్రాఫ్ట్ చేసి రిప్రజెంటేషన్ వస్తే త్రూ ప్రాపర్ ఛానల్ త్రూ గవర్నమెంట్ మేము ఫార్వర్డ్ చేస్తాం. సార్ ఫైనల్లీ ఈ ఏదైతే కోర్టు తీర్పు ఉంటుందో ఈ తీర్పు ఇచ్చిన తర్వాత 1 by 1 హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఫైనల్ వెళ్తుంది. ఆ టైంలో కూడా క్షమాభిక్ష పెట్టి రాష్ట్రపతి ఏమన్నా మళ్ళీ శిక్షని రద్దు చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా? చాలా కేసులలో కండెమ్డ్ ప్రిజనర్ని లైఫ్ కన్ఫర్మ్ చేసినవి ఉన్నాయి మేడం. సుప్రీంకోర్టు ఇచ్చిండ్రు 50-50 ఛాయిస్ ఉంది మేడం. 50-50 కేసులలో లైఫ్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. పర్టికులర్గా ఏంటంటేనంటే వాని ఏజ్ని బట్టి, అంటే యంగ్ ఏజ్లో కన్విక్షన్ పడితే, ఓల్డ్ ఏజ్లో కన్విక్షన్ పడితే అటువంటి కేసులు చాలా కన్సిడర్ చేసినవి ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా చేసినవి ఉన్నాయి, ప్రెసిడెంట్ కూడా చేసినవి ఉన్నాయి. జనరల్గా శిక్ష పడ్డం తర్వాత మోర్ దెన్ 50 కేసులు అట్లా కన్వర్ట్ చేసినవే ఉన్నాయి. శిక్ష పడుతుంది ఆల్రెడీ డిక్లేర్ చేసింది కోర్టు అని తెలిసిన తర్వాత వాళ్ళ మెంటల్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అటు ఫ్యామిలీ కానీ లేకపోతే ఇటు శిక్ష అనుభవిస్తున్నటువంటి వ్యక్తి. జనరల్గా శిక్ష అందుట్లో కండెమ్ ప్రిజనర్ పడ్డప్పుడు 3-4 మంత్స్ వాళ్ళ బిహేవియర్ చాలా సైలెంట్గా ఉంటారు. ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడరు, చేయడానికి ఇష్టపడరు, ఇంటర్వ్యూ వచ్చినా కూడా మాట్లాడరు. తర్వాత 3-4 మంత్స్ తర్వాత దే విల్ బికమ్ రొటీన్. ఇప్పుడు మేము మండే రౌండ్కి పోతే మాట్లాడతారు, చేస్తారు, మంచిగా ఇది చేస్తారు, మేము అడుగుతాం ఏం కావాలి ఇంటర్వ్యూ అది ఇదని. కానీ 3-4 మంత్స్ వరకు దే విల్ బి మూడీ. లైఫర్స్ అంతే, వీళ్ళంతే, వేరే వాళ్ళకి ఏం పెద్ద లేదు. కానీ లైఫర్స్ ఈ కండెమ్డ్ ప్రిజనర్ మూడీగా ఉంటారు 3-4 మంత్స్. ఉరి తీస్తున్నటువంటి జవాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మెంటల్గా ఎలా ప్రిపేర్ అవుతారు సార్? అంటే నెక్స్ట్ అయినా ఎలా అయినా సరే డైరెక్ట్గా చూడకపోయినప్పటికీ వాళ్ళని, అరే మనం ఒక పర్సన్ని హ్యాంగ్ చేసాం, మన చేతుల ద్వారా ఒక పర్సన్ చనిపోయి, అలా ఏమన్నా ఉంటుందా సార్?
అట్లా ఉండడానికి వీలే లేదు. డ్యూటీ కదా మేడం, చెయ్యాలి. నువ్వు అట్లా ఉన్నా చేయాలి, చేయకపోయినా చేయాలి. బాధపడతాడేమో లోన కానీ బయటికి ఈ కెనాట్ సైన్. ఎందుకంటే ముందర ప్రాక్టీస్ చేసేటప్పుడు మేమందరం ఉంటాము, అతను కూడా ఉంటాడు. ఇట్లా చేయాలని ప్రాక్టికల్గా మేము ట్రై చేసి చూస్తాం ఆఫీసర్లను. అప్పుడు కూడా వాడు వెనక ముందు అయితే ఎనీబడి ఆఫీసర్ కెన్ గో అండ్ అన్లాక్ దట్ డోర్. అర్థమైందా మేడం? అది ఏమనిపించదు ఇది. ఎందుకంటే అది అలవాటు అయిపోతుంది నాకు. ఇక అయిపోయి రేపు ఇవన్నీ చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. ఏమన్నా బతికిచ్చే ఆస్కారం ఉంటే మనకు ఆ ఫీలింగ్ వస్తుంది, కానీ ఆ ఆస్కారం లేనప్పుడు ఇక ఆ ఫీలింగే రాదు. వీని లైఫ్ ఇంతకే ఉంది కదా పాపం అని అనుకుంటాం. ఈ క్రైమ్ చూస్తే వీనికి పాపం లేదని అనిపిస్తాము. జనరల్గా ఇప్పుడు ఏంది మేడం అంటే మేము మాట్లాడేది, మా సెమినార్లో కూడా మాట్లాడేది, మన ఇండియాలో విక్టిమాలజీ లేదు. విక్టిమ్ సఫర్ అవుతున్నాడు, వాడు బాగానే ఉంటున్నాడు జైల్లోకి వచ్చి చేసి అన్నీ చంపేసి. మరి చచ్చిపోయిన భార్య పిల్లలు ఏం కావాలి, దాని గురించి గవర్నమెంట్ ఇప్పటికి ఆలోచన చేస్తలేదు. ఎన్నోసార్లు ఈ సెమినార్లు అయినా రికమెండ్ చేస్తాయని. ఇప్పుడు చూడు, ఏదో యాక్సిడెంట్లో చచ్చిపోతేనంటే గవర్నమెంట్ డబ్బులు అనౌన్స్ చేస్తుంది. ఎవడో చంపితే చేస్తే ఇటువంటి వాళ్ళకు యాక్చువల్గా సఫర్ అయిన వాళ్ళకు గవర్నమెంట్ ఎక్స్గ్రేషియా ఇట్లా ఏమి ఇయ్యరు. కోర్టు కూడా అవార్డు చేయదు. అది విక్టిమాలజీ అన్యాయం. అసలు విక్టిమ్కు మనం సింపతి చూపించాలి, కానీ ప్రిజనర్కి ఎందుకు చూపించాలి మేడం? ఉద్దేశం చెప్తాను నేను. ఇప్పుడు వాడు చంపినని ఇప్పుడు రాంపారే యాదవ్ ఉంది, ఇల్లీగల్ ఇంటిమేషన్ నుంచి ఆమె కొడుకుని చంపమంటే చంపి ముక్కలు చేసి బ్యాగ్లో తీసుకుపోతుంటే గస్తీ తిరిగే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, బ్లడ్ ఏంది వెళుతుంది అని చెప్పేసి. అంటే 8 సంవత్సరాల పిల్లగాన్ని అంత క్రూయల్గా చంపి చేసినోని భర్తను కాదని అది ఎట్లా కేసు? భర్త 6 months ట్రైనింగ్ పోయిండు, ఆ ఇంట్లో వీడు పని చేస్తున్నాడు జవాను. ఆ టైంలో వీళ్ళు ఇల్లీగల్ సంబంధం ఏర్పరచుకొని చేసేసి వారిని పిల్లగాడు చూసిండని చంపేయడం ఎంత ఈనస్ క్రైమ్ చెప్పండి. అది చూసుకుంటే మనం ప్రిజనర్ని సింపతి ఎందుకు చూపించాలా? మనకు సింపతి రాదు. వాని బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు సింపతి రాదు. ఎందుకంటే మన ఎంబడి ఇన్ని రోజులు ఉన్న మనిషి చచ్చిపోతున్నాడా అని చెప్పేసి బాధ అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా చేసిన తప్పకు సరిగా పనిష్మెంట్ దొరికిందని అనుకుంటాం. మనం చాలా కేసెస్ చూస్తే ఆల్రెడీ వాళ్ళు జైలుకి వెళ్తారు, కానీ వాళ్ళు తర్వాత ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పేసి చాలా సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పునిస్తుంది. అప్పటికే వాళ్ళ సగ జీవితం జైల్లో గడుపుతున్నారు. ఎగ్జాంపుల్కి రీసెంట్గా ప్రొఫెసర్ గారు కూడా అలానే వెళ్ళొచ్చారు, ఆ తర్వాత అనారోగ్యం వల్ల తను మరణించారు. ఇలాంటి కేసెస్ని చట్టాలు ఏమన్నా మార్పు తీసుకురావాలంటారా అసలు? ఇప్పుడు అట్లా కాదు మేడం. ఇప్పుడు ఏంటంటారంటే హ్యాబిచువల్స్, డెకాయిట్, రాబరర్స్ వాళ్ళు ఎప్పుడు రిపెంట్ గారు. మేము ఎన్నిసార్లు వాళ్ళని కరెక్షన్ చేయాలన్న కూడా వాళ్ళు దే విల్ నాట్ కమ్ ఇన్ అవర్ వే. అయితే ఫస్ట్ అఫెండర్స్ మాత్రము మా తానికి వచ్చినాక వెల్ఫేర్ ఆఫీసర్ ఉంటారు, మా కరెక్షనల్ సర్వీసెస్. వాడు బయటకు పోయిన తర్వాత వాడు వృత్తిపరంగా జీవించడానికి మేము ట్రైనింగ్ అవి ఇస్తాము. ఈ ఫస్ట్ అఫెండర్స్ 90% కరెక్షన్ కానికే ఛాయిసెస్ ఉంది, అవుతారు. కానీ ఈ హ్యాబిచువల్స్, రాబరర్స్, పిట్ పాకెటర్స్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు మేము ఎంత ట్రై చేసినా కూడా కుక్కతోక చక్క కాదన్నట్లు వాళ్ళు మళ్ళీ పోయి వస్తూనే ఉంటారు, కానీ వాళ్ళను అయ్యే ఛాయిస్ లేదు. ఇంకా మీరు ప్రొఫెసర్ సంగతి మాట్లాడింది కాబట్టి వచ్చేసి దాంట్లో మీద కామెంట్ చేయడము మంచిది కాదు అది. ఎందుకంటే వాళ్ళు వచ్చేదాన్ని వాళ్ళ కేసులన్నీ ఏంటంటే అగెనిస్ట్ నేషన్ ఉంటాయి, వాళ్ళవి అగెనిస్ట్ గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి. దాంట్లో మనము వాళ్ళకు సింపతి చూపించాలన్నా ఇప్పుడు ఒకరొకరిది ఒకటి ఉంటుంది. నేను ఒక పార్టీ, నీవు ఒకటి ఆ పార్టీ. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు సింపతి ఫీల్ అవుతారు, పార్టీకి సంబంధించిన వాళ్ళు సింపతి ఫీల్ గారు. అందుట్లో ఆ సెక్షన్స్ పెట్టినప్పుడు ఏంటంటారంటే జస్టిస్ జరగడం ఎప్పుడు లేట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ వరవరరావే ఉన్నాడు, ఇంకా రిలీజ్ కాలేదు, ఆయన బెయిల్లోనే ఉన్నట్లున్నాడు, కండిషన్ బెయిల్. అటువంటి వాళ్ళని కూడా మేము చాలా చూసినాము. వాళ్ళ కేసులు ఒక్కటి కావు, చాలా కేసులు ఉంటాయి, చాలా రకాలుగా ఉంటుంది. ఆ కేసులు డిలే కానీ ఏంటంటే ఒక్కటిసారి వాళ్ళ ప్రిజనర్స్ అందరు దొరకరు ఆ ఎఫ్ఐఆర్ ఆ కేసులో ఉన్నారు. అందుట్లో ఛార్జ్షీట్ పెట్టడానికే లేట్ అవుతుంది. తర్వాత బెయిల్కు వీళ్ళందరూ ఆబ్జెక్షన్ చేస్తారు. కొన్ని సెక్షన్లు ఏంటంటే వాళ్ళ బెయిల్ ఇయ్యని సెక్షన్లు ఉంటాయి. ఇక వాళ్ళందరూ అరెస్ట్ అయ్యి వచ్చి ఛార్జ్షీట్ పెట్టేటానికల్లా విట్నెసెస్ సరిగా రారు. ఇట్లా విట్నెసెస్ వచ్చిన తర్వాత ఈ అడ్వకేట్ టైం అడుగుతాడు, ఆ అడ్వకేట్ టైం అడుగుతాడు.
అట్లా లేటు చాలా 5 years 6 years అవుతాయి అవి. అటువంటి దాంట్లోకి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారు? ఎవరిది ఒక్కరిది కాదు అది. అది ప్రాసెస్సే రాంగ్ ఉంది అది. ఇప్పుడు ఒకరు దొరకందాడు అని మీద ఛార్జ్ షీట్ పెట్టండి, ఇమీడియట్గా చేయండి అంటేనంటే పోలీసు వాళ్ళకు పాసిబిలిటీ కాదు. ఆ కేసులో 10 మంది ఉంటారు. 10 మందికి సెపరేట్ ఇన్వెస్టిగేషన్ చేసి సెపరేట్ చేసి చేయాలంటే కూడా లా అండ్ ఆర్డర్ వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. అందుకొరకు వాళ్ళు ఏంటంటే అందరు దొరికినంత వరకు వాళ్ళు ఛార్జ్ షీట్ పెట్టడానికి అవాయిడ్ చేస్తారు వాళ్ళు. ఇక దొరకరు అనే టైంలో మళ్ళీ దాన్ని డివైడ్ చేసి వీళ్ళ మీద సెపరేట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి తర్వాత అప్పుడు చేస్తారు అన్నట్టు. ఇప్పుడు మన తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉరిశిక్ష ఖరారైనటువంటి వ్యక్తుల్ని ఎక్కడికి తీసుకువెళ్ళి, ఒకవైపు మనకి రాజమండ్రి ఉంది సార్, మరోవైపు తీహార్ ఉంది, ఏ జైలుకి తీసుకువెళ్తారు? ఇప్పుడు మనకు నియరెస్ట్ నేబర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి వేసేసి మరి 2 గవర్నమెంట్లు ఒప్పుకోవాలి. ప్రిజనర్ ట్రాన్స్ఫర్ 1 state to అనదర్ స్టేట్ అంటేనంటే 2 గవర్నమెంట్లు ఒప్పుకోవాలి. మేము ట్రాన్స్ఫర్ చేస్తాం మీరు తీసుకోండి అంటే ఐజీకి లేదు, డీజీకి ఈ డీజీకి కూడా తీసుకునే పర్మిషన్ లేదు. అవర్ గవర్నమెంట్ షుడ్ రిక్వెస్ట్ అదర్ గవర్నమెంట్. అది పెద్ద ప్రాసెస్. సీఎం గవర్నర్ ఒప్పుకోవాలి, వాళ్ళు ఫలానా జైలుకు ట్రాన్స్ఫర్ చేయండి అనాలి. ఈ ప్రాసెస్ ఇది వచ్చిన తర్వాత అన్నీ చేయాలి కాబట్టి వేసేసి మరి గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుంటుందో అంతవరకు ఏదో ఒక జైల్లో గ్యాలస్ కడతారో చెప్పలేము ఇప్పుడు. ఎందుకంటే ప్రాసెస్ కానీ చాలా రోజులు అవుతుంది కాబట్టి వేసేసి నా ఉద్దేశంలో అయితేనంటే ఏదో జైల్లో గ్యాలస్ కట్టడము మంచిదని చెప్పి నా ఉద్దేశంలో నేను అనుకుంటున్నాను. సార్, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అమృత భర్త ప్రణయ్ని హత్య చేసిన తర్వాత చాలా ఇయర్స్ తర్వాత తీర్పునిచ్చింది. వీళ్ళకి ఉరిపడే అవకాశం ఉంటుందా? అంటే జిల్లా కోర్టు తీర్పునిచ్చింది, నెక్స్ట్ వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తారు, తిరిగి కేసు ఎక్కడికి వస్తుంది, ఎప్పుడు ఫైనల్ చేస్తారు? ఇప్పుడు ఏమైతుందమ్మా, ఇప్పుడు కండెమ్ ప్రిజనర్ది ఆల్ రైట్, అది ఆటోమేటిక్గా వాడు చేయకున్నా అని మేము చేసేస్తాం అప్పీల్, వెదర్ ఈజ్ విల్లింగ్ ఆర్ నాట్. జైలుకి వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు లైఫ్ బడ్డర్లది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండి నాకు పైకోర్టుకు పోతే శిక్ష ఎక్కువ వేస్తారేమంటే వాళ్ళు చెయ్యరు, చేయకుంటే ఇది చేసేస్తారు. మేము ఏంటంటే లైఫ్ కింద ట్రీట్ చేస్తాం. లైఫ్ మా క్యాలిక్యులేషన్ ప్రకారం 20 years. 20 yearsలో ఏంటి అంటారంటే మాకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిమిషన్స్ ఉన్నాయి సూపంట్ లెవెల్లో. ప్రతి మంత్ మేము పని తీసుకుంటే ప్రతి మంత్ 6 days తక్కువ చేసుకుంటూ పోతాము. ప్రతి ఇయర్కి గుడ్ కండక్ట్ రిమిషన్ అని 20 days తక్కువ చేసుకుంటూ పోతాము. మళ్ళీ వాడు లోన ఉండి చదివి డిగ్రీ పాస్ అయితే 30 days రిమిషన్ ఇస్తాము. ఈ 15th August ఏమైనా సెలబ్రేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చేసినప్పుడు వాళ్ళు కూడా రిమిషన్ ఇస్తారు. సో ఇవన్నీ కలిపి 7 years కాందాడు వీరు ఇన్క్లూడింగ్ రిమిషన్. మేము ప్రిమెచ్యూర్ రిలీజ్ అని చెప్పి కేసు తయారు చేసి బోర్డు ముందర పెట్టి రిలీజ్ గవర్నర్కు పంపిస్తాం మేము. అట్లా 7-8 years రిలీజ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు లైఫ్ పడ్డోళ్ళు. కొందరు ఏం చేస్తారంటే అఫీల్ పడితే లైఫ్కి పడితే కష్టమవుతుంది, 7 ఏళ్ళల్లో వెళ్ళిపోతాం మనం మంచిగా ఉంటే అని చెప్పేసి జనరల్గా కొందరు అప్పీల్ చేసుకోరు. చాయిస్ ఉందని వాళ్ళ అడ్వకేట్ వాళ్ళకు ఒపీనియన్ ఇస్తే చేస్తాడు. ఇప్పుడు స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండి కోర్టులో లీనియంట్వి తీసుకున్నారంటే పోలీసు వాళ్ళు అప్పీల్ చేస్తారు. వీళ్ళకి ఇచ్చిన పనిష్మెంట్ తక్కువ ఉంది, మీరు కోర్టు ఈ జడ్జిమెంట్ని మీరు కన్సిడర్ చేసేసి ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వమని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పీల్ చేస్తారు. పోలీసు వాళ్ళు ఎట్లా చేస్తారంటేనంటే వీళ్ళు అడ్వకేట్ జనరల్ ఆ ఒపీనియన్ తీసుకుంటారు, వెదర్ ఇట్ ఈజ్ ఏ ఫిట్ కేస్ ఆర్ నాట్ అని చెప్పి. ఇట్ ఈజ్ ఏ ఫిట్ కేస్ ఫర్ అప్పీల్ అంటేనంటే పోలీసు వాళ్ళు అప్పీల్ చేసేస్తారు. వాళ్ళకి అడ్వకేట్ జనరల్ డ్రాఫ్ట్ అవుతారు, హైకోర్టుకు సుప్రీంకోర్టుకు చేసేస్తారు. ఫైనల్లీ క్వశ్చన్, మీ హయాంలోనే ఇద్దరిని ఉరి తీసినటువంటి సందర్భాలు మీరు చూసారు. అసలు ఉరిశిక్షని మీరు సమర్థిస్తారా? అంటే ఒక ప్రాణం తీసినటువంటి వ్యక్తిని ఇంకొకరు అదే ప్రాణాన్ని తీస్తున్నారు అంటే ప్రాణానికి ప్రాణమే తీయడం అని అట్లా మీరు ఏమన్నా ఎప్పుడైనా ఫీల్ అవ్వడం కానీ లేకపోతే అలా అనిపించిందా? ఇట్లా ఫీల్ అవ్వడానికి మేము చాలా దిక్కులో ఆలోచన చేస్తాం. యాజ్ ఏ పర్సన్గా చెప్తున్నాను, యాజ్ ఏ ఆఫీసర్గా దట్ ఈజ్ సెపరేట్. ఇప్పుడు స్టాటిక్స్ ప్రకారం ఎక్కడైతేనంటే హ్యాంగింగ్ లేదా ఏ కంట్రీలో అయితేనంటే అక్కడ క్రైమ్ ఎక్కువ అవుతుంది, భయం అనేది లేకుండా పోతుంది. మరి భయం ఉండాలంటేనంటే ఏదో ఒకటి ఉండాలా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తున్నాము, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇండియాకి చాలా వచ్చేస్తున్నారు, పాపులేషన్ పెరిగిపోతుంది. అన్లెస్ దేర్ స్టిండెన్స్ పనిష్మెంట్ వి కెనాట్ స్టాప్ దెమ్.
అందుకొరకు ఈరోజు ఏం చేసిండ్రు, నిన్న పార్లమెంట్లో కొత్త యాక్ట్ పెట్టిండ్రు. అదేంది మినిమం 7 years సెంటెన్స్ 5 lakhs అని పెడితేనంటే ఏమైందంటే వలసదారులు తక్కువ అవుతారు. ఇప్పుడు ఏంటంటే అఫెన్స్కి తగ్గ పనిష్మెంట్ లేకుంటేనంటే పబ్లిక్ లీనియన్స్ అయిపోతుంది. వాడు వచ్చి ఏం చేస్తారా, నేను మొన్ననే పోయి వచ్చిన 3 సంవత్సరాలు వెళ్ళినా, ఇంకో మర్డర్ చేసి కావస్తే 3 సంవత్సరాలు పోయినా అని ఆ ఆస్పెక్ట్ ఉంటుంది. అని క్రైమ్ ఎక్కువై జైలు పాపులేషన్ కూడా ఎక్కువ అవుతుందని నా ఉద్దేశం యాజ్ ఏ జైలు ఆఫీసర్. ఎందుకంటే జైల్లో కూడా మాకు 2 చాప్టర్స్ ఉన్నాయి, అఫెన్సెస్ అండ్ పనిష్మెంట్స్ అని. అఫెన్సెస్కి తగ్గ పనిష్మెంట్ కన్సర్న్డ్ సూపరింట్ ఇస్తేనే ఆ లోన్ అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. లీనియన్స్ తీసుకుంటే సూపరింట్కి ఏదో చెప్తాడు, ఏదో అవుతుందిలే అని వాడు ఇటు కొట్టుకుంటాడు, వాడు కొట్టుకుంటాడు, ఏదో మిస్చీఫ్ చేస్తూనే ఉంటారు అన్నట్టు. సో నా ఉద్దేశం ఏంటంటే 2 కరెక్ట్గా ఉండాలి, అఫెన్స్కి తగ్గ పనిష్మెంట్ ఉండాలి. నా ఉద్దేశంలో యాజ్ ఏ డిసిప్లిన్డ్ ఆఫీసర్గా నేను ఫీల్ అయ్యేది అదే. చూస్తున్నాం కదా, శిక్ష అనుభవించేటువంటి వ్యక్తులకి ఏదైతే నిందితుడిగా ఖరారైన తర్వాత జిల్లా కోర్ట్స్ వాళ్ళకి ఉరిశిక్షను ఖరారు చేసిన తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు ఆ తర్వాత వాళ్ళు అప్రోచ్ అయ్యే అవకాశం కల్పిస్తుంది. అక్కడ నుంచి కూడా వాళ్ళకి శిక్ష ఖరారు అయితే ఉరి తీసేటువంటి 24 hours ముందు డిపెండ్స్ ఆన్ వాళ్ళ మెంటాలిటీ స్టేజ్ని బట్టి వాళ్ళు ఎలా ఉన్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. మొత్తానికైతే మాత్రము చాలామంది తప్పులు చేసి జైలుకి వచ్చి చిన్న చిన్న శిక్షలు వేస్తే 2-3 నెలలే జైల్లో ఉంటాము, మళ్ళీ హత్య చేయొచ్చు అని చెప్పేసి పెద్ద పెద్ద హత్యలు కావచ్చు, లేకపోతే నేరాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి కట్టడి చేయాలి అని అంటే ఖచ్చితంగా ఏవైతే సీరియస్ కేసెస్ ఉంటాయో వాళ్ళ దాంట్లో మాత్రమే ఈ ఉరిశిక్షలు ఖరారు చేస్తుంటారు. దానికి కూడా చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్తున్నారు సెంట్రల్ జైల్ మాజీ సూపరింటెండెంట్ లక్ష్మారెడ్డి. కెమెరామెన్ సంజుతో సుజాత, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.